గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు ఫోర్ సైజ్ టీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కులగణనపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. జనగణనలో కులాల లెక్కింపునకు గ్రీన్ సిగ్నల్. జలమండలి జీఎం కుమార్ కు 14 రోజుల రిమాండ్. చంచల్గూడ జైలుకు అనంతలక్ష్మి కుమార్ తరలింపు. హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం సూత్రపాయ అంగీకారం. కిషన్ రెడ్డితో సమావేశంలో కీలక విషయాలు చెప్పిన కేంద్ర మంత్రి ఖట్టర్. ఆకాశమే హద్దుగా బంగారం. 10 గ్రాములకు 1310 రూపాయలు పెరిగిన గోల్డ్. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ డియాగోలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అమెరికాలోని శాన్ డియాగోలోని ప్రసిద్ధ ఇస్లామిక్ సెంటర్లో 2 టీనేజీ దుండగులు చొరబడి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 3 వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఆ తర్వాత అక్కడికి కొద్ది దూరంలోనే నిందితులు తమను తాము కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు. ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ శాన్ డియాగోలో జరిగిన ఈ దాడిని విద్వేష నేరంగా పరిగణించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ విభాగాధిపతి స్కాట్ వాల్ తెలిపారు. దుండగుల్లో ఒకరు తల్లి పోలీసును సంప్రదించి తన కుమారుడు కొన్ని ఆయుధాలు తీసుకొని వాహనంతో పరారయ్యాడని చెప్పినట్లు వివరించారు. ఆమె కుమారుడు ఇస్లామిక్ సెంటర్కు దాదాపు 1 మైలు దూరంలో ఉన్న మాడిసన్ హై స్కూల్ విద్యార్థి అని తెలిపారు. పోలీసులు ఆ 2 టీనేజర్ల పేరును ఇంకా వెల్లడించలేదు. ఈ ఘాతుకానికి గల కారణాలపై అమెరికా పోలీసులు నిఘా సంస్థలు విచారణ ప్రారంభించాయి. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ డియాగోలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అమెరికాలోని శాన్ డియాగోలోని ప్రసిద్ధ ఇస్లామిక్ సెంటర్లో 2 టీనేజీ దుండగులు చొరబడి విచక్షణారహితంగా కాల్పులకు తెగబట్టారు. ఈ కాల్పుల్లో 3 వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఆ తర్వాత అక్కడికి కొద్ది దూరంలోనే నిందితులు తమను తాము కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు. ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ శాన్ డియాగోలో జరిగిన ఈ దాడిని విద్వేష నేరంగా పరిగణించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ విభాగాధిపతి స్కాట్ వాల్ తెలిపారు. దుండగుల్లో ఒకరు తల్లి పోలీసులను సంప్రదించి తన కుమారుడు కొన్ని ఆయుధాలు తీసుకొని వాహనంతో పరారయ్యాడని చెప్పినట్లు వివరించారు. ఆమె కుమారుడు ఇస్లామిక్ సెంటర్కు దాదాపు 1 మైలు దూరంలో ఉన్న మాడిసన్ హై స్కూల్ విద్యార్థి అని తెలిపారు. పోలీసులు ఆ 2 టీనేజర్ల పేర్లను ఇంకా వెల్లడించలేదు. ఈ ఘాతుకానికి గల కారణాలపై అమెరికా పోలీసులు నిఘా సంస్థలు విచారణ ప్రారంభించాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు బంగారం వెండి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గత కొద్ది రోజుల నుంచి తగ్గుముఖం పడుతూ వస్తున్న పసిడి ధరలు 2 రోజుల నుంచి పెరుగుతూ వస్తున్నాయి. నిన్న ఓ మాదిరిగా పెరిగిన బంగారం ధరలు నేడు అమాంతం పెరిగాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు బులియన్ మార్కెట్ని అతలాకుతలం చేస్తున్నాయని చెప్పవచ్చు. దీంతో ఈ వారం బంగారం రేట్లు మళ్లీ పెరుగుదలను కొనసాగిస్తున్నాయి. గత వారం తగ్గుతూ వచ్చిన గోల్డ్ గడిచిన 2 రోజులుగా తిరిగి పుంజుకుంది. ఈ క్రమంలో షాపింగ్ చేయాలనుకుంటున్న 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు తమ నగరాల్లోని తాజా రేట్లను పరిశీలించడం బెటర్. మే 20న బంగారం రేట్లు పెరిగాయి. మే 19 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు 131 రూపాయలు పెరిగాయి. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్ఛమైన బంగారం రేటు 15,835 రూపాయలుగా కొనసాగుతుంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు 14,515 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక హైదరాబాద్ నగరంలో బంగారం ధరలను ఓసారి పరిశీలిస్తే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,310 రూపాయలు పెరిగి 1,58,350 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర
1200 పెరిగి 1,45,150 రూపాయలు పలుకుతుంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 980 రూపాయలు పెరిగి 1,18,760గా నమోదైంది. ఇక విజయవాడ నగరంలో బంగారం ధరలు కూడా హైదరాబాద్తో సమానంగా ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ వెండి రేట్ల విషయానికి వస్తే కేజీకి దేశవ్యాప్తంగా 15,000 రూపాయలు తగ్గింది. దీంతో కిలో వెండి ధర 2,85,000 పలుకుతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు బంగారం వెండి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గత కొద్ది రోజుల నుంచి తగ్గుముఖం పడుతూ వస్తున్న పసిడి ధరలు 2 రోజుల నుంచి పెరుగుతూ వస్తున్నాయి. నిన్న ఓ మాదిరిగా పెరిగిన బంగారం ధరలు నేడు అమాంతం పెరిగాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు బులియన్ మార్కెట్ని అతలాకుతలం చేస్తున్నాయని చెప్పవచ్చు. దీంతో ఈ వారం బంగారం రేట్లు మళ్లీ పెరుగుదలను కొనసాగిస్తున్నాయి. గత వారం తగ్గుతూ వచ్చిన గోల్డ్ గడిచిన 2 రోజులుగా తిరిగి పుంజుకుంది. ఈ క్రమంలో షాపింగ్ చేయాలనుకున్న 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు తమ నగరాల్లోని తాజా రేట్లను పరిశీలించడం బెటర్. మే 20న బంగారం రేట్లు పెరిగాయి. మే 19 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు 131 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్ఛమైన బంగారం రేటు 15,835 రూపాయలుగా కొనసాగుతుంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు 14,515 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక హైదరాబాద్ నగరంలో బంగారం ధరలను ఓసారి పరిశీలిస్తే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,310 రూపాయలు పెరిగి 1,58,350 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1,200 పెరిగి 1,45,150 రూపాయలు పలుకుతుంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 980 రూపాయలు పెరిగి 1,18,760గా నమోదైంది. ఇక విజయవాడ నగరంలో బంగారం ధరలు హైదరాబాద్తో సమానంగా ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ వెండి రేట్ల విషయానికి వస్తే కేజీకి దేశవ్యాప్తంగా 15,000 రూపాయలు తగ్గింది. దీంతో కిలో వెండి ధర 2,85,000 రూపాయలు పలుకుతుంది. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవికి ఏషియన్ మల్టీప్లెక్స్ల అధినేత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, నిర్మాత సునీల్ నారంగ్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఈ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఫిల్మ్ ఛాంబర్కు మెయిల్ చేశారు. ఇటీవల టాలీవుడ్లో పర్సంటేజ్ విధానంపై వివాదం కొనసాగిన సంగతి తెలిసిందే. సింగిల్ స్క్రీన్ థియేటర్లో కూడా పర్సంటేజ్ సిస్టమ్ అమలు చేయాలని ఎగ్జిబిటర్లు కోరగా అందుకు అగ్ర నిర్మాతలు మాత్రం అంగీకరించడం లేదు. ఈ వివాదం విషయంలో నిర్మాతల నుంచి సునీల్ నారంగ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన తన పదవికి రాజీనామా చేయడంతో ఎల్లుండి తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్కు కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరగనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవికి ఏషియన్ మల్టీప్లెక్స్ల అధినేత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, నిర్మాత సునీల్ నారంగ్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఈ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఫిల్మ్ ఛాంబర్కు మెయిల్ చేశారు. ఇటీవల టాలీవుడ్లో పర్సంటేజ్ విధానంపై వివాదం కొనసాగిన సంగతి తెలిసిందే. సింగిల్ స్క్రీన్ థియేటర్లో కూడా పర్సంటేజీ సిస్టమ్ అమలు చేయాలని ఎగ్జిబిటర్లు కోరగా అందుకు అగ్ర నిర్మాతలు మాత్రం అంగీకరించడం లేదు. ఈ వివాదం విషయంలో నిర్మాతల నుంచి సునీల్ నారంగ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన తన పదవికి రాజీనామా చేయడంతో ఎల్లుండి తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్కు కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరగనున్నట్లు తెలుస్తోంది. అవినీతి తిమింగలం జలమండలి మేనేజర్ అనంతలక్ష్మి కుమార్ కోర్టు రిమాండ్ విధించింది. తన ఇల్లు సహా ఇతర 9 ప్రాంతాల్లో ఏకకాలంలో జరిగిన ఏసీబీ సోదాల్లో భారీ మొత్తంలో అక్రమాస్తులు బయటపడ్డాయి. దీంతో కేసు నమోదు చేసిన అధికారులు ఉదయం జడ్జి ముందు హాజరుపరిచారు. దీంతో అతనికి జడ్జి 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు అనంతలక్ష్మి కుమార్ను తరలించారు.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ రెడ్ హిల్స్ డివిజన్ జనరల్ మేనేజర్ అనంతలక్ష్మి కుమార్ నివాసాలు కార్యాలయాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో ఈ సోదాలు జరిగాయి. మల్లాపూర్లోని ఆయన ప్రధాన నివాసంతో పాటు హైదరాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో మొత్తం 9 ప్రాంతాల్లో ఏసీబీ ప్రత్యేక బృందాలు ఈ తనిఖీలు చేపట్టాయి. సోదాల సమయంలో కుమార్ నివాసంలో లభ్యమైన 1,10,00,000 రూపాయల నగదును చూసి అధికారులు విస్తుపోయారు. వీటితో పాటు 2.1 కేజీల బంగారం ఆభరణాలు, 9.2 కేజీల వెండి వస్తువులను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. అలాగే 18 ఎకరాల భూమి, 3 ఫ్లాట్లు, 6 ఓపెన్ ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తింపు. మార్కెట్లో వీటి విలువ సుమారు 100 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ భారీ మొత్తంలో అక్రమాస్తులు బయటపడటంతో ప్రస్తుతం జలమండలి మేనేజర్ అనంతలక్ష్మి కుమార్ తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయారు. హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థలో మరో మైలురాయిగా భావిస్తున్న మెట్రో సెకండ్ ఫేజ్ విషయంలో కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ మెట్రో 2వ దశకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఇవాళ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశం సందర్భంగా హైదరాబాద్లో కొనసాగుతున్న వివిధ కీలక ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. నగరంలో మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, ప్రజా రవాణాపై చర్చించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో 2వ దశ ప్రాజెక్టుపై చర్చ జరిగిందని, మెట్రో సెకండ్ ఫేజ్ కు కేంద్ర మంత్రి సూత్రప్రాయంగా అంగీకరించారని, డిపిఆర్ అందిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఖట్టర్ చెప్పారని కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర, రాష్ట్రాలు చెరో సగం ఖర్చుతో ముందుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. 162 కిలోమీటర్ల మెట్రో 2వ దశ విస్తరణకు రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు వచ్చాయని, వీటిని కేంద్రం పరిశీలించి తదుపరి చర్యలు చేపడుతుందని ఖట్టర్ చెప్పారు. కాగా తెలంగాణ ప్రభుత్వం ఎల్ఎన్టీ సంస్థ నుంచి మొదటి దశ మెట్రోను టేకోవర్ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థలో మరో మైలురాయిగా భావిస్తున్న మెట్రో సెకండ్ ఫేజ్ విషయంలో కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ మెట్రో 2వ దశకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఇవాళ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశం సందర్భంగా హైదరాబాద్లో కొనసాగుతున్న వివిధ కీలక ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. నగరంలో మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, ప్రజా రవాణాపై చర్చించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో 2వ దశ ప్రాజెక్టుపై చర్చ జరిగిందని, మెట్రో సెకండ్ ఫేజ్కు కేంద్ర మంత్రి సూత్రప్రాయంగా అంగీకరించారని, డిపిఆర్ అందిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఖట్టర్ చెప్పారని కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర, రాష్ట్రాలు చెరో సగం ఖర్చుతో ముందుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. 162 కిలోమీటర్ల మెట్రో 2వ దశ విస్తరణకు రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు వచ్చాయని, వీటిని కేంద్రం పరిశీలించి తదుపరి చర్యలు చేపడుతుందని ఖట్టర్ చెప్పారు. కాగా తెలంగాణ ప్రభుత్వం ఎల్ఎన్టీ సంస్థ నుంచి మొదటి దశ మెట్రోను టేకోవర్ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ నెల 23వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరగనుంది. తొలుత ఈ నెల 21న నిర్వహించనున్నట్లు ప్రభుత్వం జీవో విడుదల చేసిన అదే రోజు సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభం కానున్నందున 23వ తేదీకి కేబినెట్ సమావేశాన్ని మార్చుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. 23న యాదగిరిగుట్టలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో అదే రోజు అక్కడే కేబినెట్ భేటీ ఉంటుందనే ప్రచారం జరిగింది. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం హైదరాబాద్లోనే మంత్రివర్గ సమావేశం ఉంటుందని స్పష్టం చేశాయి. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. 2వ దశ ఇందిరమ్మ ఇళ్ల పథకం జూన్ 2 నుంచి ప్రారంభం కానుండడంతో లబ్ధిదారుల ఎంపికలో విధి విధానాలు మార్పులపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. అలాగే
హ్యామ్ రోడ్ల టెండర్ల ప్రక్రియ ముగియడంతో పనులు వేగవంతంపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. భూముల విలువల్లో సవరణ, సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యోగులు, పింఛనుదారుల ఆరోగ్య కార్డులు, ఉద్యోగ నియామకాలు, ప్రైవేట్ స్కూల్లో ఫీజుల నియంత్రణ, జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశాలను చర్చించే అవకాశాలున్నాయి. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నూతన సంక్షేమ కార్యక్రమాలు, పథకాల ప్రారంభంపై ఈ సందర్భంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో అత్యంత పవిత్రమైన చారిత్రాత్మక ఆధ్యాత్మిక వేడుకగా భావించే బాసర సరస్వతి అంత్య పుష్కరాలు ఈ నెల 21వ తేదీన ప్రారంభం కానున్నాయి. గోదావరి నదీ తీరాన వెలిసిన బాసర క్షేత్రంలో జరిగే ఈ అంత్య పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తుంది. ఈ చారిత్రాత్మక వేడుకకు రాష్ట్ర మంత్రివర్గంలోని మెజార్టీ మంత్రులు హాజరు కానున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటం, పుష్కరాల పనులను పర్యవేక్షించడం మంత్రులకు విధిగా మారింది. మంత్రులంతా పుష్కరాల పనుల్లో అధికారిక పర్యటనలో నిమగ్నమవ్వటం, బాసరకు వెళ్లనుండటంతో అదే రోజు నిర్వహించాలనుకున్న కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేసింది. మరోపక్క సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ భేటీని కేవలం వాయిదా వేయటమే కాకుండా ఈ నెల 23వ తేదీన ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో కేబినెట్ సమావేశాన్ని నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారని సమాచారం. రాజధాని హైదరాబాద్లోని సచివాలయానికే పరిమితం కాకుండా ప్రజలకు, పుణ్యక్షేత్రాల దగ్గరకు పాలనను తీసుకెళ్లాలనే ఆలోచనలో భాగంగానే ఈ వ్యూహాన్ని రచించినట్లు సమాచారం. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్న ఈ పవిత్ర క్షేత్రంలో కేబినెట్ భేటీ నిర్వహించడం ద్వారా ఆధ్యాత్మిక రాజకీయ సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లొచ్చని సీఎం భావిస్తున్నారు. రాజధాని హైదరాబాద్ వెలుపల కేబినెట్ భేటీలు నిర్వహించడం సీఎం రేవంత్ రెడ్డికి ఇది కొత్తేమీ కాదు. గతంలో ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర అయిన సమ్మక్క సారాళమ్మ జాతర సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరులతో కలిసి మేడారంలోనే కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. అక్కడికక్కడే జాతర ఏర్పాట్లు, భక్తుల సౌకర్యాలు, నిధుల విడుదలపై కీలక నిర్ణయాలు తీసుకొని రికార్డు సృష్టించారు. ఇప్పుడు అదే తరహా వ్యూహాన్ని యాదగిరిగుట్టలోనూ అమలు చేయాలని చూస్తున్నారు. దీనివల్ల స్థానిక సమస్యలపై తక్షణమే స్పందించే అవకాశం లభిస్తుందని నమ్ముతున్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తుంది. బాసర అంత్య పుష్కరాల కారణంగా ఈ నెల 21న జరగాల్సిన కేబినెట్ వాయిదా పడటం, దానిని ఈ నెల 23న యాదగిరిగుట్టకు మార్చాలని యోచించడం అందులో భాగమేనని తెలుస్తుంది. మేడారంలో సాధించిన విజయవంతమైన అనుభవంతో ఇప్పుడు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా తెలంగాణ కేబినెట్ ఎలాంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోబోతుందని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ పరిణామం అటు ఆధ్యాత్మిక రంగంతో పాటు ఇటు తెలంగాణ రాజకీయాల్లోనూ పెద్ద ఎత్తున ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటనకు చేరుకున్నారు. కుప్పంలోని ప్రసన్న తిరుపతి గంగమామ్మను సీఎం చంద్రబాబు దంపతులు దర్శించుకున్నారు. సీఎం దంపతులకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. కుప్పంలోని ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నారా భువనేశ్వరి దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో సాంప్రదాయబద్ధంగా స్వాగతం అందించారు. వేద మంత్రోచ్చరణల మధ్య ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం దంపతులు గంగమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రసాదాన్ని అమ్మవారికి అర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో పెద్ద సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు చేరుకొని ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.
సొంత బాబాయి పట్ల జగన్ నైజం ఆనాడు చూశామని, దానిని చంద్రబాబుకు అంటకట్టే కుట్ర జరిగిందని అది కూడా మనం చూశామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. ఎన్నికలకు ముందు సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చాక దశల వారీగా మద్యపాన నిషేధం అన్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వ ఆదాయాన్ని తన ఆదాయంగా ఎలా మార్చుకున్నారో అందరూ చూశామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయం, ఆ రాజకీయం చేయటానికి ఎంత నీచానికైనా దిగే పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేశారు. మరొకసారి జోగి రమేష్ ప్రధాన నిందితుడిగా ఉండి మరి ఆ రోజున మొలకల చెరువులో ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం చేసి వాటిని షాపులకు తరలించి దాని ద్వారా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడాలని ప్రయత్నం చేసినటువంటి విషయాన్ని అద్దేపల్లి జనార్దన్, అలాగే వాళ్ళ సొంత తమ్ముడు జగన్మోహన్, వీళ్ళందరూ కూడా దీంట్లో పాత్రలు ఉన్నాయని చెప్పి దీనికి ప్రధాన కారకుడు జోగి రమేష్ అని చెప్పి ఇవాళ క్లియర్గా కనబడతా ఉంది ప్రభుత్వం ఇవాళ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం ఆ రోజున చూసాం. సొంత బాబాయిని హత్య చేసి ఆ సొంత బాబాయ్ హత్యని ప్రభుత్వం మీద వేయాలని, అలాగే నెక్స్ట్ డే చంద్రబాబు నాయుడు గారు ఫోటోని పేపర్లో నిలువెత్తు ఫోటో వేసి చేతిలో గొడ్డలు పెట్టి నారాసుర రక్త చరిత్ర. అంటే ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తో ప్రజలు కూడా గమనించాలి. ఇవాళ ప్రభుత్వం మీదే కుట్ర చేయాలని చెప్పి ప్రభుత్వంలో అలజడి సృష్టించాలి ప్రజల మధ్యనని చెప్పి అతను చేసినటువంటి విధానం, ఈ మద్యం స్కామ్ మొత్తం కూడా. ఎందుకంటే గతంలో కూడా 2019కి ముందు ఎన్నికల్లో చెప్పాడు మద్యపాన నిషేధం చేస్తా, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు. అధికారంలోకి వచ్చాక దశల వారీగా చేస్తానని చెప్పాడు. కానీ అసలు ఆ మద్య విధానాన్నే ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి ఆ ప్రభుత్వ ఆదాయాన్ని తన ఆదాయంగా మార్చుకుని ఆ రోజున భారతదేశంలోనే ఒక బెస్ట్ పాలసీ ఆంధ్ర రాష్ట్రంలో ఉందని చెప్పి చాలా రాష్ట్రాలు కొనియాడితే ఈయన పాలసీ మార్చి గవర్నమెంట్ షాప్స్ పెట్టి వాళ్ళ అనుయాయులకి అందరికి కూడా దాంట్లో దోచిపెట్టి పనికిరాని బ్రాండ్లు పెట్టి కొన్ని వేల మంది అతను దాహానికి మరి అనారోగ్యం పాలవడం, వేల మంది చనిపోయారు, లక్షలాది మంది కిడ్నీ వ్యాధులు, అలాగే బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చి లంగ్స్ చెడిపోయి లివర్లు చెడిపోయి చాలామంది ఇవాళ దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అది ఒక అతిపెద్ద స్కామ్ అని చెప్పి దాదాపు 1500 కోట్ల పైనే అతిపెద్ద స్కామ్ అని చెప్పి సాక్షాత్తు కోర్టులే మరి మాట్లాడినటువంటి సందర్భం చూసాం. ఇవాళ వాళ్ళందరినీ కూడా అరెస్టులు జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఇవాళ మళ్ళీ ప్రభుత్వంలో ఒక దుర్మార్గమైన కార్యక్రమం చేసి ఇవాళ 5 రాష్ట్రాలతో సంబంధం ఉంది. ఈ లిక్కర్ ఏదైతే కల్తీ మద్యం ఈ జోగి రమేష్ చేసినటువంటి విధానం, అసలు లేబుల్సే ప్రింటింగ్ ప్రెస్ పెట్టి లేబుల్స్ ప్రింట్ చేయటం, మూతలు తయారు చేయటం, ఇవన్నీ కూడా ఒక 5 రాష్ట్రాలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గతంలో సిబిఐ ఎంక్వైరీలో మనకు తెలిసింది 5 దేశాలతో పెట్టుకున్నాడు ఆయన. 5 దేశాల్లో ఆయన యొక్క అవినీతి సామ్రాజ్యం, ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయం. వచ్చే శాసనసభ ఎన్నికల్లో నర్సరావుపేట నియోజకవర్గంలో మళ్లీ తానే ఎమ్మెల్యేగా విజయం సాధిస్తానని, రాష్ట్రానికి మళ్లీ
సీఎం చంద్రబాబు అవుతారని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ప్రజలకు తాము అందించిన నిరంతర సేవలే తమను మళ్లీ గెలిపిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఇంధన ధరల పెంపుపై విమర్శలు చేసే అర్హత వైసీపీకి లేదని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పూర్తిగా మాఫియా పాలన సాగిందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నర్సాపేటపట్నంలో వైసీపీ నాయకుడు ఒక రెడ్డి అబ్బాయి వినుకొండ నుంచి వచ్చాడు. స్టూడెంటు అనూష అమ్మాయిని దారుణంగా హత్య చేయడం జరిగింది. మీ అందరూ కూడా తెలుసు, దాని మీద ఎంతో పోరాటం చేశాం. అమ్మాయికి ఆ రోజు కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ కూడా ఇప్పించడం జరిగింది. ఇట్లాంటి ఎన్నో పోరాటాలు చేసాం. ఒక అరవింద్ బాబుని 5 ఏళ్లలో కూడా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని దుర్మార్గాలు చేస్తున్నా అన్ని కేసులు పెడుతున్నా కానీ ఒక అరవింద్ బాబు మీద నా మీదే 64 కేసులు పెట్టడం జరిగింది. పోలీసులతో ఎంతో దాడులు చేయించడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు గుర్తించారు కాబట్టి కులం మతం రాజకీయాలు తెలియని అరవింద్ బాబుని ప్రజల కోసం పనిచేస్తాడని చెప్పి నన్ను గెలిపించడం జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా నేను ఒకటే హెచ్చరిస్తున్నాను, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ వైసీపీ నాయకుల్ని, ఓ పరిపాలనకి మంచి ప్రభుత్వం ఇవాళ పరిపాలన నడిపిస్తూ ఉంది కాబట్టి ఆ ప్రభుత్వానికి అండగా ఉండే బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాలి. ఈ నర్సాపేటపట్నంలో పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామంలో 11వ శతాబ్దంలో నాయకురాలు నాగమ్మచే నిర్మించిన శ్రీ చెన్నా మల్లికార్జున స్వామి వారి దేవాలయం శిథిలావస్థలో ఉన్న సమయంలో టీటీడీ పాలక మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి సహకారంతో పురాతన ఆలయాన్ని పునఃప్రతిష్ఠ అనంతరం ధూపదీప నైవేద్యాలతో దేదీప్యమానంగా వెలుగుతున్న శ్రీ చెన్నా మల్లికార్జున స్వామి దేవాలయం పల్నాటి వైభవాన్ని ప్రతిబింబించే విధంగా మ్యూజియం ఏర్పాటు కొరకు పురావస్తు శాఖ అధికారులతో కలిసి జంగా కృష్ణమూర్తి స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థాన పండితులు శర్మగారు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ జూలై 4వ తారీఖున ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం జరుగుతుందని, అదేవిధంగా మరికొన్ని శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతాయని జంగా కృష్ణమూర్తి తెలిపారు. కావున ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమానికి పల్నాటి ప్రాంత ప్రజలందరూ మరియు శివభక్తులు పాల్గొని విజయవంతం చేయాలని జంగా కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. 4వ తారీఖున గామాలపాడు గ్రామంలోని నాయకురాల నాగం యొక్క ప్రాంగణంలో ఇటీవల నాయకురాల నాగం నిర్మించినటువంటి చెల్లమల్లికేశ్వర స్వామి యొక్క దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేయటం జరిగింది. జూలై 4వ తారీఖున ధ్వజస్తంభ ప్రతిష్ట, అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, విఘ్నేశ్వర స్వామి యొక్క ఆలయాల ప్రతిష్ట జరుగుతుంది. దాంతోపాటు ఈ ప్రాంగణంలో ఏదైతే నిర్మాణం చేయదలుచుకున్నామో ఆ నిర్మాణాలకు సంబంధించి కూడా పెద్దల సమక్షంలో శంకుస్థాపన చేయటం జరుగుతుంది. ప్రధానంగా ఒక శివాలయం, రాజరాజేశ్వరి స్వామి సమేత రాజరాజేశ్వరి స్వామి దేవాలయం ఒకటి, దానికి శంకుస్థాపన, అదేవిధంగా వృద్ధాశ్రమం, అనాథాశ్రమం సంబంధించి, అది కాకుండా ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన పెద్దలు గౌరవనీయులు శర్మ గారు పల్నాడు ప్రాంతం మనిషి కాబట్టి పల్నాడు ప్రాంత పక్షపాతిగా తప్పనిసరిగా కూడా ఈ ప్రాంతంలో నాకు ప్లాంటోరియంని నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఆ ప్లాంటోరియం సంబంధించిన శంకుస్థాపన, అంతేకాకుండా ప్రధానంగా ఏ ఉద్దేశంతో అయితే ఈ ఆలయ నిర్మాణం కానివ్వండి, ఇక నిర్మించబడే అనేకమైనటువంటి కట్టడాలకు సంబంధించి కానివ్వండి, పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి పరచుకోవాలా, పల్నాడు యొక్క చరిత్రను పరిరక్షించుకోవాలా, పల్నాడు చరిత్రను యొక్క ఖ్యాతిని నలుమూల చాటాలనే ఉద్దేశంతో ఈ తరానికి రాబోయే తరానికి కూడా పల్నాడు యొక్క ప్రాచుర్యాన్ని తెలియజేయాలనే ఆలోచనతో ఓ పెద్ద పల్నాడు సంబంధించిన ఒక మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేయాలని సంకల్పంతో జరిగింది. ఈ రోజున వీరందరూ కూడా ఇక్కడికి రావటం ప్లాంటేరియన్ సంబంధించి శర్మ గారు, అదేవిధంగా మూర్తి గారికి సంబంధించిన ఆర్కిటెక్ట్ అమ్మ బాలశౌరికకు సంబంధించినటువంటి వారు ఆర్కిటెక్ట్ సంబంధించి కూడా సైట్ విజిట్ చేసి సైట్ చూడటానికి కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి మ్యూజియానికి సంబంధించి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్కి సంబంధించినటువంటి ట్రై చేయడం జరుగుతుంది.
దానికోసం చెప్పి అంతేకాకుండా కూడా రేపు జరిగేటువంటి జూలై 4వ తారీఖున జరిగేటువంటి ద్వయస్తంభ ప్రతిష్ఠకి అదేవిధంగా కాకుండా అనేకమైనటువంటి శంకుస్థాపనలకి తప్పనిసరి కూడా పల్నాడు ప్రాంత ప్రజానీకమే కాకుండా కూడా శివ భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమానికి అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ మోదకొండమ్మ అమ్మవారి వార్షిక జాతర 3వ రోజు భక్తజన సంద్రంగా మారింది. అమ్మవారి దివ్య దర్శనం కోసం వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లో బారులు తీరి అమ్మవారికి ప్రత్యేక పూజలు కుంకుమార్చనలు చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. జాతర ముగింపు రోజైన మంగళవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం తరపున గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోదకొండమ్మ తల్లి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని ఆమె ఆకాంక్షించారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందిన మోదకొండమ్మ తల్లికి భక్తులు తమ సంప్రదాయాల ప్రకారం మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం చేపట్టారు. భక్తులు అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ సమర్పించి తమ కుటుంబాలను చల్లగా చూడాలని వేడుకున్నారు. పాడేరు పట్టణమంతా డప్పు వాయిద్యాలు, ఆధ్యాత్మిక సంకీర్తనలతో మారుమోగిపోయింది. 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన ఈ జాతర మహోత్సవం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ అమిత్ భర్దర్ తెలిపారు. ఉత్సవాల భద్రత కోసం 700 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించామని, డ్రోన్ కెమెరాల నిఘాతో పాటు వైద్య శిబిరాలను విజయవంతంగా ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.